నమస్తే అమ్మా. నీకు రేవంత్ అన్న పరిపాలన నచ్చిందా, కేసీఆర్ పరిపాలన నచ్చిందా? రేవంత్ అన్న పరిపాలన నచ్చింది. ఎందుకని ఎందుకని అంటే మీలాంటి వాళ్ళకు ఉచిత బస్సు ప్రయాణం చేసిండు. 2 లక్షల రూపాయలు ఒకటేసారి మాఫ్ చేస్తుండు. ఆయన ఒక్కొక్క లక్ష చేసి లాస్ట్ ఇంకా చెయ్యలేడు కదా. చేస్తుండు. రేపటి నుంచి అవుతుంది కదా, 18 తారీఖు సాయంత్రం నుంచి అవుతుంది. రేపు చేసేస్తుండు. ఇప్పుడు ఇవన్నీ మంచిగానే చేసేస్తుండమ్మా. ఉచిత పాలన కూడా ఇది బాగానే ఉంటది. అయితే ఇప్పుడు మరి రైతులకి రుణమాఫీ 2 లక్షలు పక్కన పెడితే పెన్షన్ డబ్బులు కూడా పెంచుతా అన్నాడు కదా, మరి ఎప్పుడు పెంచుతాడు? ఒక్కొక్కటి పెంచుకుంటూ వస్తాడు కదమ్మా. ఎందుకంటే ఒక్కొక్కటి పెంచుకుంటూ వస్తున్నాడు. అన్ని కాకుండా ఒక్కొక్కటి కొన్ని పెంచుకుంటాడు. అన్ని కావాలంటే ఒకటేసారి కాదు కదమ్మా. అది బడ్జెట్లు ఎట్లా వచ్చేస్తుంటే అట్లా పెంచుకుంటూ వచ్చేస్తాడు. ఓటాన్ బడ్జెట్ ఉన్నది కదా ఇప్పుడు, ఆ తర్వాత చేసేస్తాడు. మరి ఉద్యోగుల పరిస్థితి ఏమంటారు? ఉద్యోగుల పరిస్థితి డిఎస్సి ఇస్తుండు కదమ్మా. రేపు పోరాటం కాదు, ఇప్పుడు రేపు ఎగ్జామ్స్ పెట్టేస్తుండే కదమ్మా. ఎగ్జామ్స్ పెట్టేస్తుండే కదా, 2000 చిల్లర మందికి పెట్టేస్తుండే కదా. ఇప్పుడు మరి అందే ఒకటి 70 లక్షల మంది కావాలంటే కారు కాదమ్మా ఒకటేసారి. అందు గురించి కొంతమందికి పెట్టేసాడు. స్టెప్ బై స్టెప్ వస్తుంది. థ్యాంక్ యూ. ఓకే.